ఈ సాక్ష్యాధారాలన్నీ ప్రామాణికంగా తీసుకొని ఒక అమాయకుడి నిండు ప్రాణాలు తీసుకున్న ఈ ముద్దాయికి కఠిన కారాగార శిక్ష విధించాల్సిందిగా కోర్టు వారిని కోరుతున్నాను యువర్ ఆనర్. దట్స్ ఆల్ యువర్ ఆనర్. యువర్ ఆనర్, నా క్లయింట్ గన్లో నుంచి బుల్లెట్ ఎవరో దొంగిలించి ఆ బుల్లెట్ వాడి ఎవరో హత్య చేశారు. ఆ హత్య నా క్లయింట్ చేసినట్టు చిత్రీకరించారు. ఇది ముమ్మాటికి అమాయకురాలైన నా క్లయింట్ మీద బురద జల్లే ప్రయత్నం మాత్రమే యువర్ ఆనర్. యువర్ ఆనర్, ఇలాంటి ఘోరాలు చూడకూడదనే న్యాయదేవత కళ్ళకి గంతలు కట్టారనిపిస్తోంది. న్యాయం చేయవలసిన లాయర్లే ఇలా అన్యాయానికి అమ్ముడుపోతుంటే రానున్న రోజుల్లో న్యాయం కోసం కోర్టుకొచ్చే వాళ్ళు తక్కువైపోతారు. కోర్టు మీద గౌరవం, నమ్మకం తగ్గిపోకూడదు యువర్ ఆనర్. తప్పు చేసిన వాళ్ళు ఎంతటి పెద్దవాళ్ళైనా శిక్ష నుండి తప్పించుకోలేరు అని నమ్మకం వచ్చేలాగా మీ తీర్పు ఉంటుందనే నమ్ముతున్నాను యువర్ ఆనర్. దట్స్ ఆల్ యువర్ ఆనర్. సార్, ఇది చాలా అన్యాయం జడ్జి గారు. అన్యాయం 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 ఇది అన్యాయం. అవును, అన్యాయం అన్యాయం. ఇది అన్యాయం. రాజు, జాగ్రత్త. ఏంట్రా, నిన్నే కదరా మీ ఇద్దరు గొడవ పడ్డారు, అప్పుడే కలిసిపోయారు? అది గొడవ కాదన్నా, ఏదో నాటకం ఆడావంతే. నాటకమా? నాటకం ఏంట్రా? నిన్నొకడు మా దగ్గరకొచ్చి నేను చెప్పినట్టు చేస్తే 10,000 ఇస్తానన్నాడన్నా. అవునన్నా, ఎమ్మెల్యే విరూపాక్షి గారున్నారు కదా, ఆవిడికి కనిపించేలా గొడవ పడమన్నారు. కనిపించేలా కాదురా, ఆవిడ కారులోంచి దిగొచ్చేలా గొడవ పడమన్నారు. నేను అనాథ శరణాలయానికి బయలుదేరొస్తుంటే దారిలో ఒక ఫ్యామిలీ గొడవ పడుతూ కనిపించింది. అక్కడ కారు ఆపి వెళ్లి ఆ గొడవని క్లియర్ చేసి వచ్చాను. అందుకే గొడవ పడ్డట్టు నటించామన్నా. మీరు మీ తాగుబోతు వేషాలు. అంటే ఈ హత్య మా అమ్మ కాకుండా అతను కూడా చేసి ఉండొచ్చు కదా జడ్జి గారు. యువర్ ఆనర్, వీళ్ల కుటుంబం అంతా
వర్సటైల్ ఆర్టిస్ట్ లాగా ఉన్నారు యువర్ ఆనర్. నేను మీకు అందించిన సాక్ష్యాలు అంత క్లియర్గా ఉంటే డిఫెన్స్ వారు అది ఫేక్ వీడియో అలా క్రియేట్ చేశారు అని వాదించారు. అలాంటప్పుడు ఈ వీడియో ఎందుకు ఫేక్ అయి ఉండకూడదు? ఇది క్రియేట్ చేసిన వీడియో ఎందుకు అయి ఉండకూడదు? ఈవిడి గారి అమ్మగారు కోర్టులో ఉన్నారు, ఈవిడేమో ఇప్పుడు వచ్చారు. అంటే ఇంత టైంలో ఈ వీడియో క్రియేట్ చేయించుకుని వచ్చారని అర్థమవుతుంది జడ్జి గారు. లేదు జడ్జి గారు, మా అమ్మ ఈ హత్య చేయలేదు. మీరు కొంచెం టైం ఇచ్చారంటే ఆ వీడియోలో ఉన్న హంతకుణ్ణి కూడా మీ ముందు ఉంచుతాము. యువర్ ఆనర్, వీళ్ళని చూస్తుంటే కేసుని తప్పుదారి పట్టించేలా ఉన్నారు. ఇలాంటి నేరస్తులని సమాజంలో తిరగనిస్తే ఇంకా ఎంతమంది అమాయకుల్ని బలి తీసుకుంటారో అని భయంగా ఉంది. ఇలాంటి వాళ్ళని కఠినంగా శిక్షించాలని కోర్టు వారిని కోరుతున్నాను యువర్ ఆనర్. జడ్జి గారు, తొందరపడి శిక్షించిన వాళ్లలో కూడా ఎంతో మంది నిరపరాధులు ఉంటారు కదా. దయచేసి మాకు కొంచెం టైం ఇవ్వండి. మా అమ్మ నిర్దోషి అని నిరూపిస్తాను. కొంచెం టైం ఇవ్వండి జడ్జి గారు, ప్లీజ్.